నిబంధన ఉల్లంఘనే కదా. అదే సమయంలో ఒక 15 కేజీలకు సంబంధించిన అది మాత్రమే ఇక్కడ ఉండాలి, పేలుడు పదార్థమే దీనికి పరిచి ఉండాలి. కానీ 8 మంది ఉండాల్సిన చోట 80 మందితో పని చేయించుకోవడం అంటే 15 కేజీల్లో ఉండాల్సిన ఈ పేలుడు పదార్థం దానికి 10 రెట్లు ఉన్నట్టే కదా ఇక్కడ. అంటే 150 కేజీల పేలుడు పదార్థం ఇక్కడ ఉండదు. అందుకనే భారీ విస్ఫోటనం జరగడానికి దారితీసింది. ఇకపోతే ఇక్కడ ఇంకోటి జరిగింది. ఇంకోటి మూడవది ఏంటంటే ఇక్కడనే మొత్తం స్టాక్ ఉన్నది. ఏ రోజు ఏది తయారైనా, బాణసంచాకు సంబంధించిన ఏది తయారైనా కూడా ప్రత్యేకంగా తీసుకెళ్ళి మళ్ళీ సపరేట్ ఒక గోదాంలో పెట్టేయాలి. ఇక్కడ ఈయనకు గోదాం లేదు, అన్నీ ఇక్కడనే ఉన్నాయి. మూడోది అది కూడా పెరగడానికి దారితీసింది. ఇట్లా ఏ వైపు చూసినా కూడా నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించడం జరిగింది. అంటే స్వార్థం పెరగడం వల్ల నిబంధనలు ఉల్లంఘించారు. కానీ ఇప్పుడు ఎవరైతే దీనికి కారకులో వాళ్ళు మర్డర్ చేయలేదు, కానీ ఇంత ప్రమాదం జరిగి ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఈయన నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పి మర్డర్కు సమానమైన సెక్షన్ పెట్టినామని చెప్తుండ్రు. అది సంతోషమే, ఓకే. కానీ ఇంత నిర్లక్ష్యం జరగడానికి కారణం అధికారులు కాదా?